ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఆదివారపు దినము ఈ విధముగా మనము కలిసి దేవుని ఆరాధన చేయడానికి దేవుడిచ్చిన విలువైన సమయం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము కళ్ళు మూసుకొని తలలు వంచి దేవుని వైపు చూసినట్లయితే ఈ దినము ప్రార్థన ఆరాధన కూడా మనం ప్రారంభించుకున్నాము. అందులో తలలు వంచి ఏకీభవించగలరు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే జయం, 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 ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే జయం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము స్వామి, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. సత్యవంతుడా, సర్వకృపానిధి, నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మాతో ఉన్నవాడా, నీకు వందనాలు 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 వందనాలు. మమ్మల్ని నడిపిస్తున్నవాడా, నీకు స్తోత్రము. మాట్లాడు దైవమా, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యుడా, నీకు వందనాలయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా స్తుతులు అంగీకరిస్తున్నవాడా, మా స్తుతులు ఆగ్రానిస్తున్నవాడా, నీకు స్తోత్రమయ్యా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాపరిశుద్ధమైన తండ్రి, కృపగలవాడా, నీకు వందనాలు అయ్యా. ఈ విధముగా మేము ఏకీభవిస్తూ నీ సన్నిధిలో సమయాన్ని, విలువైన సమయాన్ని గడపడానికి మాకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు. అనుకూల పరిస్థితులు లేనప్పటికీ కూడా ఈ విధముగా అయా అధికమైన సమయాన్ని ఆదివారపు దినము అయా నీ యొక్క సన్నిధిలో గడపటానికి మాకు ఇచ్చిన భాగ్యం బట్టి, మా సంఘమునకు ఇచ్చిన భాగ్యం బట్టి నీకు స్తోత్రము స్వామి. ప్రభువా, ప్రార్థన అంతా క్రమబద్ధముగా మీరు నడిపించండి. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని సరిదిద్దామని వేడుకుంటున్నాము. ఆఖరి ఆశీర్వాదం వరకు మా మధ్య ఉంటారని నమ్ముచు అయ్యా, మీరే మాతో మాట్లాడబోతున్నారని, అయ్యా మమ్మల్ని సవరించబోతున్నారని, సరిదిద్దబోతున్నారని నమ్ముచు యేసు అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నీ
యేసు నామమునందే మీకు అందరికీ కలుగునుగాక. ఈ దినము ఆదివారం దినమున ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్ముడే మనతో మరి తన యొక్క స్వరమును వినిపించుచుండగా, తన ఉపదేశమును వినిపించుచుండగా మనం శ్రద్ధగా విని మన దేవుని ఆశీర్వాదములను మనము పొందుదాము, దేవుని మహిమ పొందుదాము. ఆ ప్రకారంగా ఆశ కలిగి మనమందరము ఆయన సన్నిధిలో చేరవచ్చి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినపు వాక్యము చూద్దాము. కీర్తన గ్రంథము 49వ కీర్తన 9వ వచనం చదువుతున్నాను, దయతో వినండి. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లు ఉండవలసినదే. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాము. ప్రేమగల మా తండ్రి, కృపగల దైవమా, స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నామయ్యా. అయ్యా ఇప్పుడు ఆయన మహా కృప చేతనే ప్రభువా మమ్మల్ని ప్రేమించి దైవమా కృప చూపించి దేవా మమ్మల్ని రక్షించిన వాడా మీ స్తోత్ర దినమున ప్రభువా ఇదో మీ సన్నిధిలో మీ ఎదుట ఉన్నాం. దైవమా మీ మహాకృప చేతనే ప్రభువా ఇప్పుడు చదివిన లేఖనమును బట్టి మాతో మాట్లాడి ప్రభువా మాపై మీ యొక్క కటాక్షమును ప్రభువా విస్తరింపచేసి దేవాయకుడు ఆయన మీకు ప్రియులుగాను ఇంకనో ప్రభువా మీకు ఇష్టలుగా అయ్యా మీకు ఇంకనో ప్రభువా దగ్గరగా ఉన్నట్లుగా మాపై అయ్యాకుడు ఆయన మీ వర్తమానంలో మా కొరకు ప్రభువా వినిపించి మహిమనందమని చదివిన లేఖనమును బట్టి మాతో మాట్లాడమని మా యందు ఉన్నటువంటి ప్రభువా ఏది దోషముడినట్లయితే దానిని అంతటినీ సరిచేసి ప్రభువా మమ్మల్ని దిద్దమని వేడుతూ యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను ప్రభువా తండ్రి. హల్లెలూయా. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లు ఉండవలసినది. వారి ప్రాణ విమోచన ధనము అని అంటే భూమి మీద నరమాత్రులు మానవులందరూ కూడా నరజాతి అంతయు కూడా ఏమయ్యింది, నశించేటువంటి స్థితిలో ఉంది కనుక వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఇక్కడ బహు గొప్పది అని అంటే ఎంతో మంచిది, బహు విలువైనది అనే కాదు అర్థము. బహు గొప్పది అని అంటే ఎంత అధికంగా ఉంది అని అంటే అది ఎన్నటికి తీరక అట్లు ఉండవలసినది. ఆ విమోచన అది ఎన్నటికి తీరదంట. విమోచన ధనము అది ఎన్నటికి తీరక అట్లు అలాగా ఉండాల్సినది అని అంటే దాన్ని తీర్చుకునేటువంటి స్థితి లేదు. గోనులో నిలిచి ఉండగా మరి ఇవ్వబడినటువంటి తీర్పు అంత బలమైన తీర్పుగా ఉంటుంది. మరి దాని ప్రాణ విమోచన ధనమును తీర్చుకునేటువంటి స్థితి ఏ ఒక్కరికి లేని పరిస్థితి ఉంది అని ఇక్కడ ఈ మాట మనకు సెలవిస్తూ ఉంది. 7వ వచనం నుండి చూసినట్లయితే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఏ ఒక్కడు కూడా తన సహోదరుని ఏ విధము చేతనైనను విమోచింపలేడు. అంటే ఏ ఒక్కరికి కూడా తన సహోదరుని తనను తాను విమోచించుకోలేని వాడు తన సహోదరుని ఏ విధంగా విమోచించగలుగుతాడు? ఏ విధంగా కూడా విమోచించేటువంటి స్థితి లేదు. ఎందుచేత లేదు అని అంటే వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. తన సహోదరుడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు అని అంటే వాడు నాశనం అయిపోక, వాడు ఆ శరీరము కుళ్ళిపోక, వాడు నిత్యము బ్రతుకున్నట్లు. ఏ విధంగా బ్రతకాలంట? నిత్యము బ్రతకాలి, నిరంతరం బ్రతికేటట్లుగా. మరి వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు అని అంటే ఒక వ్యక్తి కుళ్ళిపోకుండా నిత్యము బ్రతకాలి అని అంటే ఏం చేయబడాలి? దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట, దేవుని దగ్గర ప్రాయశ్చిత్తము చేయాలి. దేవుని దగ్గర, దేవుని ఎదుట ప్రాయశ్చిత్తము చేయాలనంటే ఆ విధంగా ప్రాయశ్చిత్తము చేయడానికి ఏ ఒక్కరికి స్థితి లేదు, ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. ఎందువలనంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ కూడా
ఆ స్థితిలోనే ఉన్నారు కనుక ఒకడి నిమిత్తం ఒకడు తన నిమిత్తమే ప్రాయశ్చిత్తం చేసుకొనలేని వాడు మరొకరి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయలేడు. మనకు పాత నిబంధనలో మరి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళినట్లయితే ప్రత్యక్ష గుడారం దగ్గర యాజకుడు, ప్రధాన యాజకుడు ఒకడు ఉంటాడు. ప్రధాన యాజకుడు మరి ఏం చేయాలి, మరి తన నిమిత్తము యాజకుడు తమ నిమిత్తం మొదట ప్రాయశ్చిత్తార్థమై మరి బలిని అర్పించి ఆ తర్వాత ప్రజలందరి నిమిత్తము ప్రాయశ్చిత్తార్థ బలిని, పాప పరిహారార్థ బలిని, ప్రాయశ్చిత్తార్థ బలిని అర్పించి దేవుని సన్నిధిలోనికి ఆ ప్రధాన యాజకుడు ఆ రక్తమును తీసుకొని వెళ్ళాలి. అంటే దేవుడు ప్రాయశ్చిత్తార్థమై రక్తమును అర్పించాలి అనేటువంటి ఒక నియమమును, పద్ధతిని ఉంచాడు. అది కూడా మరి పరిశుద్ధమైనటువంటి రక్తముగా ఉండాలి. కనుక ఇక్కడ ఏ ఒక్కడు కూడా ఏం చేయలేడంట, దేవుని సన్నిధిలో ఆ ప్రాయశ్చిత్తార్థమైనటువంటి ఆ విమోచన క్రయధనముగా ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఏ ఒక్కడును లేడు అని ఇక్కడ లేఖనం మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మరి ఏ ఒక్కడును కూడా ప్రాయశ్చిత్తము చేయలేడంట. మరి ప్రాయశ్చిత్తము చేయబడాలి అని అంటే మరి ఏ ఒక్కరికి ప్రాయశ్చిత్తము జరగకపోయినట్లయితే ప్రతి ఒక్కడు నశించే స్థితే. కాబట్టి దేవుడు చివరికి ఏం చేశాడంటే, లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు తన కుమారుని లోకానికి ఇచ్చాడు. దేని నిమిత్తమని? ప్రాయశ్చిత్తార్థమై, ఆ కుమారుడా నీ వెళ్ళి మరి నీ ప్రాణమును సహితము ఈ లోకము నిమిత్తమై పెట్టు. నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను కనుక నిన్ను నీవు క్రయధనముగా, వారి నిమిత్తమై క్రయధనముగా అప్పగించుకొని ప్రాయశ్చిత్తము జరిగించి వారిని విమోచించు, వారిని విడిపించు అని తన కుమారుని అప్పగించాడు. తన కుమారుని ప్రాయశ్చిత్తార్థమై అప్పగించేటప్పుడు యోహాను సువార్త 3:16లో రాయబడినట్లుగా మరి ఆ విధముగా అప్పగించబడినటువంటి తన కుమారుడు భూమి మీదకి శరీరంలో ధరించి వచ్చి మరి తాను జరిగించాల్సినటువంటి కార్యమును, ప్రాయశ్చిత్తమును తాను జరిగించాడనమాట. అంటే తాను ప్రాయశ్చిత్తము చేయడానికే ఏం చేయాలి? తన ప్రాణమును పెట్టాలి. ఆ ప్రాణమును పెట్టేటప్పుడు అది బలిగా అర్పించబడాలి. అందుచేత తనను తాను బలిగా అర్పించబడడానికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. తనను తాను బలిగా మరి అర్పించబడడానికి అప్పగించుకునేటప్పుడు ఆ విధముగా ఆయనను శిలువ మీదకి ఎక్కించి ఆయనను బలిదానంగా అవ్వడానికై మరి ఆయనను శిలువ వేసి చంపారు. హల్లెలూయా. ఈ విధముగా చంపబడడం ద్వారా ఆయన ఏం చేశాడనమాట? దేవుని సన్నిధిలో తన దేవుని కుమారుడైన పరిశుద్ధుడు. ఎందుచేతనంటే దేవుని దగ్గర దేవునితో పాటు ఉన్నవాడు, ఆయన ఆ సమీపించాలని తేజస్సులో ఉన్నవాడు అయినవాడే అనిపించగలడు. కానీ మరి ఇంకా ఏ ఒక్కడు కూడా, చివరకు దేవదూతలు కూడా ప్రాయశ్చిత్తము చేయలేదు. హల్లెలూయా. ఇక్కడ మరి మనుషుల నిమిత్తమే కాదు, ప్రాయశ్చిత్తము అనేది ఎవరి నిమిత్తము చేయాలంట? మరి ఒకసారి 28వ కీర్తనలోనికి మనం వెళదాము. 28వ కీర్తనలో మనం ఈ మాట చదువుతాము. ఐదవ వచనం, 28:5వ వచనం. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. యెహోవా కార్యములను లక్ష్య పెట్టరు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. యెహోవా కార్యములను లక్ష్య పెట్టరు. ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. యెహోవా కార్యములను ఎవరైతే అంటే భక్తిహీనులైనటువంటి వారు లక్ష్య పెట్టరు. మరి భూమి మీద మనుషులందరూ కూడా భక్తిహీన స్థితిలోనే ఉన్నారు. నశించే స్థితిలో ఉన్నారంటే భక్తిహీనులే కదా. మరి భక్తిహీనులైనటువంటి వారు ఏం చేయలేరంట? యెహోవా కార్యములను లక్ష్య పెట్టరు. ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. అలాగు కానీ లక్ష్య పెట్టినట్లయితే ఏమవుతుంది? కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయను. అంటే వారు లేకుండా నిర్మూలన చేసేస్తాడు. వారి వేరుతో సహా లేకుండా తీసేస్తాడు అనమాట. వారిని వృద్ధిపరచడు. ఎందుచేతనంటే యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టడం లేదు. యెహోవా యొక్క హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టడం లేదు. హస్తకృత్యములు అని అంటే ఏమిటి? ఇక్కడ మనము
49లో చదివిన ప్రకారంగా 49లో అయితే మరి మనుషులను గురించి రాయబడి ఉంది కదా, మరి తన సహోదరుని గురించి రాయబడి ఉంది కదా. మరి 28లోనైతే ఆయన హస్తకృత్యములు అని అనేటప్పుడు మరి సృష్టి అంతా దాంట్లోనే వస్తుంది కదా. మరి మార్కు సువార్త 16:16లో చూస్తే ఏం చేయాలంట? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి అని అంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించేటప్పుడు సర్వ సృష్టి మరి సువార్త వినాలి. ఏమిటి ఆ సువార్త అని అంటే విమోచన, నీ కొరకు విమోచన క్రయధనము అర్పింపబడింది. మనుష్యుడు అర్పించలేడు, ఏ ఒక్కడు అర్పించలేడు, సృష్టిలో ఏది అర్పించడము కుదరదు. కానీ ఇదిగో దేవుని కుమారుడు దేవుని సన్నిధిలో ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నవాడే వచ్చి నీ నిమిత్తము నా నిమిత్తము సర్వము నిమిత్తము మరి ఆయన క్రయధనము చెల్లించాడు. దేవుని సన్నిధిలో ఆ క్రయధనము చెల్లింపబడినది గనుక మనము విమోచింపబడినాము అనేటువంటి ఈ విషయాన్ని లోకము అంతటికి సర్వ సృష్టికి ప్రకటింపబడాలంట. సర్వ సృష్టికి ప్రకటింపబడాలి అని అంటే మరి సర్వ సృష్టికి వెళ్ళి లోకమంతటా ప్రకటించాలనా అనేటువంటి విషయానికి వస్తే సర్వసృష్టికి ప్రకటించడం అని అంటే సర్వసృష్టి దేనిని బట్టి అప్పగింపబడింది అంటే మనుషుని నిమిత్తం, మానవుని నిమిత్తం అప్పగింపబడింది కనుక ఏమయ్యిందన్నమాట? సర్వసృష్టికి ప్రకటింపబడము అనేసరికి సర్వసృష్టికి కాదు, కానీ మా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 19వ వచనం నుండి 18 నుండి చదువుతాము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, ఎదుట అంటే మనుషుల ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెడుతూ ఉంది అని అంటే మనుషులలో నుండి దేవుని కుమారుల ప్రత్యక్షత రావాలి. దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడాలి. దేవుని కుమారులు ఎప్పుడు ప్రత్యక్షపరచబడతారంటే వారి యొక్క విమోచన ధనము, వారి ప్రాణ విమోచన ధనము దేవుని సన్నిధిలో ఆ ప్రాయశ్చిత్తము జరిగితే తప్ప దేవుని కుమారులు రారు. దేవుని కుమారులు రావాలి అని అంటే యేసుక్రీస్తు ద్వారానే మరి రావలసి ఉన్నది. ఆయన ద్వారానే రావాలి, పరిశుద్ధుని ద్వారానే రావాలి. ఆయనలో పాపము లేదు కనుక ఆయన రక్తమును మరి ప్రాయశ్చిత్తార్థమై క్రయధనముగా ఆయన చెల్లించవలసి ఉంది. అందుచేత సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు తేలి చూస్తూ ఉందంట, అది మూలుగుతూ ఉంది అని అంటే మరి సృష్టి తాను ప్రత్యేకముగా విమోచింపబడాలి అని అంటే ప్రత్యేకముగా ఏమీ ఉండదు. కానీ దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడినట్లయితే అప్పుడు ఆ సృష్టి యావత్తు మరి విమోచింపబడిన లెక్కలోనికి వస్తుంది. ఎందువలనంటే మరి సృష్టి ఆ విధముగా మరి అప్పగింపబడింది అని చెప్పబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ పేతురు రాసిన పత్రికలో మరొక మాట కూడా మనకు కనిపిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనము అంతట్లోనూ ఆఖరి మాటలు కావాలి, కానీ అంత చదువుదాము. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్తను ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచు ఉన్నారు. అక్కడ సృష్టి ఎదురు చూస్తూ ఉంది, దేవదూతలు కూడా తొంగి చూడగోరుతున్నారు. అంటే దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడము అనేటువంటి ఆ కార్యములోని దేవదూతల యొక్క మరి విమోచనము కూడా అందులోనే దాగి ఉందని చెప్పుకోవాలి. అలాగే సృష్టి యావత్తు యొక్క విమోచనము కూడా అందులోనే ఉంది అని చెప్పుకోవాలి.
దీనంతటికి మూలము దేవుని కుమారుల ప్రత్యక్షత రావాలి. దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడాలి. అవధూతులు కూడా మరి ఈ కార్యమును అంటే దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షతను మరి తొంగి చూస్తూ ఉన్నారు. ఎందుకనంటే వారి యొక్క విమోచన కార్యము కూడా నిజంగా చెప్పాలంటే ఇందులోనే ఉంది. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షతలోనే ఉంది. అలాగే సృష్టి యొక్క మరి విమోచన కార్యం కూడా అందులోనే ఉంది. కాబట్టి దేవుడు ఈ విధంగా నియమించాడు కనుక ఇప్పుడు ఆ కార్యమును ఏ విధంగా జరుగుతుంది అని అంటే మరి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునాథుని దేవుడు పంపించాడు. లోకముని ఎంతో ప్రేమించిన వాడు మరి తన ప్రియ కుమారుని లోకములోనికి పంపించి ఈ కార్యమును చేయమని పంపించేటప్పుడు యేసయ్య మరి శరీరమును ధరించి భూమి మీదకి వచ్చి భూమి మీద మరి ఈ కార్యమును భూమి మీద ప్రారంభించాడు. సువార్తను ప్రారంభించాడు. ప్రభువే ఆ సువార్తను ప్రారంభించి తనను గూర్చినటువంటి సాక్షులను ప్రారంభించి ఆయన కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. అందులో 12 మంది మనకు తెలుసు. ఆ 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి ఆ విషయంలో సువార్తను గూర్చిన విషయంలో తనను గూర్చిన విషయంలో తాను ఎందుకు వచ్చాడో దేవుడు ఏ విధంగా నియమించాడో ఏమిటి అనేటువంటి విషయాలు అన్నీ దేవుని ఎదుట మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికి నేను వచ్చాను. నేను ప్రాయశ్చిత్తం చేస్తేనే మరి నేను బలియాగం అవుతేనే మీరు విమోచింపబడతారు. నిరంతరము దేవుని సన్నిధిలో మీరు ఉంటారు, అంటే మీరు నశించిపోకుండా ఉంటారు అనే విషయాన్ని మరి తన శిష్యులకు అలాగనే అనేక మంది జనులకు బోధించి ప్రత్యేకించి శిష్యులకు ఆ విషయాలను బోధించి వారికి ఆ విషయాలను నేర్పించి తాను ఆ ప్రాయశ్చిత్తము జరిగించాడు. హల్లెలూయా. ప్రాయశ్చిత్తము జరిగించి అదంతా అయిన తర్వాత మరి తాను పునరుత్థానుడై లేచిన తర్వాత తన శిష్యులను మీరు ఇక్కడ ఉండండి, మీరు పైనుండి శక్తి పొందిన తర్వాతనే మరి నేను ఈ భూమి మీద జరిగించినటువంటి సువార్తను మీతో జరిగించినటువంటి ఆ సువార్తను మీరు వెళ్ళి లోకమంతటికి దాని గురించి తెలియచేయాలి. నేను లోకము నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేశానన్న విషయము లోకానికి తెలియాలి అని అంటే మరి దేవుడు పరిశుద్ధాత్ముడు డైరెక్ట్గా మనుషులతో మాట్లాడినట్లయితే అది మనుషులకు ఇష్టంగా లేదు. అది పాత నిబంధనలో మోషే దగ్గర ఆ మాటలను మనుషులు ఆ ఇశ్రాయేలీయులు పలికిన విషయం మనకు అనిపిస్తుంది. కనుక ఆ లెక్కను బట్టి చూసేటప్పుడు మరి మనుషులే చెప్పాలి. కనుక ఇక్కడ యేసయ్య శరీరంను ధరించి వచ్చి ఆ కార్యమును చేసి తాను ప్రాయశ్చిత్తమును చేసి మరి ఆ కార్యమును మరి తన శిష్యులకు అప్పగించి మీరెళ్ళి లోకమునకు నన్ను కూర్చున్న సాక్ష్యము నేను ప్రాయశ్చిత్తము దేవుని సన్నిధిలో మీ అందరి నిమిత్తము చేశానన్న కార్యమును ఆ సువార్తను లోకమునకు ప్రకటించి అందరూ విమోచింపబడడానికి అందరినీ నా వైపునకు తిప్పండి అనేటువంటి కార్యమును తన శిష్యులకు అప్పగించాడు. హల్లెలూయా. మనం కీర్తన 49లో చదివిన ప్రకారంగా ఏ ఒక్కడు కూడా తన సహోదరుని యొక్క మరి ఆ యొక్క ధనమును చెల్లించలేడు. ఎందుచేతనంటే అది నిరంతరము నిలిచి ఉండాల్సినది అని మనం చదివాం కదా. మరొకసారి ఆ విషయాన్ని చదువుదాము. 49వ కీర్తన. వారి ప్రాణ విమోచన ధర్మం బహు గొప్పది, అది ఎప్పటికీ తీరదు. అది ఎక్కడ జరిగించాలి? వారి నిమిత్తము మరి దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడూ లేడు. ఈ విధంగా ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడూ లేడు. అయితే దేవుడే తన కుమారుని పంపించి ప్రాయశ్చిత్తం జరిగించాడు. జరిగించిన తర్వాత ఏమయ్యింది అని అంటే ఆ విధంగా వచ్చి యేసునాథుని ప్రాయశ్చిత్తం చేసి మరి తన శిష్యులను తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఏం చేశాడు? వారి పాపమును పరిహరించి వారి పాపముల నుండి పాపమునంతటినీ దేవుని కృప చేత పాపమును పరిహరించి ఆయన మనకు దేవుని కృప అయి ఉన్నాడు కనుక పాపమును పరిహరించి ఇప్పుడు మీరు పరిశుద్ధులు. ఇప్పుడు మీరెవరు? పరిశుద్ధులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదువుదాము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నది నెరవేరినట్లు దేవుని మూలముగా దేవుడు తన కుమారుని పంపించాడు కనుక దేవుని మూలముగా ఆయన కుమారుడు యేసుక్రీస్తు నాథుడు మనకు
జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. దేవుని మహిమపరుద్దాము. హల్లెలూయా. ఆయన పరిశుద్ధత అయ్యాడు, విమోచనమయ్యాడు, నీతి అయ్యాడు, జ్ఞానమయ్యాడు. చూడండి ఎంత గొప్ప కార్యము దేవుడు మనల్ని ప్రేమించి మన నిమిత్తం జరిగించాడు. కీర్తనలో 49లో చదివిన ప్రకారంగా ఏ ఒక్కడు తన సహోదరుని విమోచించలేడు. విమోచన ప్రాయశ్చిత్తము దేవుని సన్నిధిలో జరిగించలేడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళనే లేడు. వెళ్తే చేస్తాడు. ఇంకెలాగ విమోచన జరిగిస్తాడు? చేయలేడు కదా. ఆయన ప్రాయశ్చిత్తం చేయలేడు కదా. కానీ ఆ కార్యమును యేసయ్య చేసి, దేవుని కుమారుడు చేసి, ఆయన మనకి ఇంకా ఏమై ఉన్నాడు? జ్ఞానము, నీతి, పరిశుద్ధత. అంటే మన పాపమును తీసేశాడు, మనం విమోచించి మనం పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచడం ద్వారా ఇప్పుడు ఏమైంది? కీర్తనలో రాయబడిన ఆ మాట ప్రకారంగా మనుషులు ఎవడు చేయలేడు. కానీ ఇక్కడ మనల్ని విమోచించి మనకు ఒక ధన్యకరమైన స్థితిని ఇచ్చాడు. ఆ కార్యమును ఇచ్చాడు. ఏమిటి ఇచ్చాడు? మనం వెళ్ళి ఆయన విమోచించాడనేటువంటి ఆ ప్రాయశ్చిత్తార్థ బలిని చేశాడనేటువంటి ఆ కార్యమును లోకంలో ప్రకటించి, మనుషులలో ప్రకటించి, వారు మరి యేసయ్య వైపు తిరిగేలాగున, పరిశుద్ధులగులాగున, వారు నిరంతరము దేవుని సన్నిధిలో నివసించేలాగున ఆ యేసయ్య మనకు నిత్య జీవమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రకటించడానికి, ఆ ధన్యకరమైనటువంటి కార్యములు జరిగించడానికి మనకు అప్పగించాడు. హల్లెలూయా. తన శిష్యులకు ఇచ్చి, తన శిష్యుల ద్వారా మనకందరికీ, ఎవరెవరైతే యేసయ్యను అంగీకరిస్తున్నారో వారందరికీ కూడా, అంటే ప్రతి ఒక్కరి నిమిత్తం ఆయన మరణించాడండి. ఒక పాస్టర్లు, అపోస్తలులు, మరి బోధకులు వారికి మాత్రమే అనుకోకండి. ప్రతి ఒక్కరి నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. ప్రతి ఒక్కరి నిమిత్తం ఆయన మరి మరణించాడు. ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచాడు. అందుచేతనే జనులను శిష్యులుగా చేయండి అని చెప్పేసి ప్రకటించాడు అన్నమాట. తన శిష్యులతో చెప్పాడు, జనులను వీళ్ళు ఏం చేయాలి? శిష్యులుగా చేయండి. అందరూ కూడా విమోచింపబడాలి. ప్రతి ఒక్కరూ ఈ కార్యంలో ఉండాలి. ప్రతి ఒక్కరికి ఆయన జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం అయ్యాడు. కానీ ఒక అపోస్తలులకు లేకపోతే ప్రవక్తలకు వారికి మాత్రమే కాదు, అందరికీ అయ్యాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయవలసింది? ఈ కార్యంలో మరి ఉండాలి. ఏ కార్యము అది? ఏ కార్యము అది అని అంటే ఈ కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయము 58వ వచనం. కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, సంఘానికి అంతటికి చెప్తున్నాడు, ప్రభువునందు మీరు ప్రయాసపడినట్లయితే ఆ ప్రయాసము వ్యర్థం కాదని ఎరిగి, స్థిరులను ప్రయాసమునందు స్థిరంగా ఉండండి, కదలకుండా ఉండండి. ఎవరు వచ్చి మిమ్మల్ని మధ్య పెట్టినట్లయితే అటు ఇటు తిరగొద్దు, కదలకుండా ఉండండి. ప్రభు కార్యాభివృద్ధిని యందు ఎప్పటికీ ఆసక్తులై ఉంది. ప్రభు కార్యాభివృద్ధి, ప్రభు కార్యము అప్పటి నుండి యేసయ్య ఆ విమోచన, ఆ క్రయధనము, ఆ ప్రాయశ్చిత్తము చేసినది మొదలుకొని ఏం కావాల్సి ఉందన్నమాట? అది కార్యము వృద్ధి చెందుతూ ఉండాలి. అభివృద్ధి చెంది భూమి అంతటా వృద్ధి చెందుతూ ఉండాలి. భూమి అంతటా, భూమి మీద ఉన్న సకల జనులు విమోచింపబడాలి, వృద్ధి చెందుతూ ఉండాలి. కార్యము ఆ విధంగా వృద్ధి చెందడానికి మరి ఇది తన శిష్యులకు అప్పగించాడు. తన శిష్యుల నుండి ఇంకా అందరికీ అప్పగించబడింది, అందరి మీదకి. అందుచేతనే పరిశుద్ధాత్ముడు ఏ కొందరి మీదకో కాదు కానీ శరీరులందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు. పరిశుద్ధాత్ముడి ద్వారా శక్తిని పొంది ప్రతి ఒక్కరూ ఈ కార్యములో ముందుకు వెళ్ళాలి. మనుషులు తమ సొంత జ్ఞానమును బట్టి తామే కాదు కానీ తమకు సహకారంగా ఉండడానికి పరిశుద్ధ వాక్యమును దేవుడు మనకి ఇచ్చాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుని కూడా మనకు ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధ వాక్యము మనకు సహకారంగా ఉండి ఈ కార్యములలో ముందుకు సాగింపజేస్తూ ఉన్నారన్నమాట. అందువలన ఆ విధంగా వెళ్ళడానికి మునుపున్న వారికి లేదు. కానీ ప్రభు వచ్చిన దగ్గర నుండి ఇది మనకు అనుగ్రహింపబడినటువంటి గొప్ప మరి కృప, దేవుని యొక్క కృప, మరి భాగ్యము మనకు అనుగ్రహింపబడింది. కాబట్టి మనము వెనుకంజ వేయకుండా ఈ కార్యంలో ముందుకు కానీ మనము సాగుతూ వెళ్ళి ఇదిగో యేసు ప్రభు మిమ్మల్ని విమోచించడానికి ప్రాయశ్చిత్తము చేశాడు అనేటువంటి కార్యాన్ని కానీ మనము ప్రకటిస్తే, ఎవరికి ప్రకటిస్తే? 28వ కీర్తన చదివాం కదా, మరలా వాక్యం ఒకసారి చూసుకుందాం. యెహోవా కార్యములను లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. ఆయన హస్తకృత్యములు అంటే ఆయన చేతితో చేసినటువంటి ఈ మానవులందరినీ కూడా మరి అందరికీ వెళ్ళి ప్రకటించినట్లయితే అప్పుడు ఏమవుతుంది? కావున అలాగున ప్రకటిస్తే వారు ఎవరైతే ప్రకటిస్తున్నారో వారు వృద్ధి చెందుతారు. ఎలాగా? వృద్ధిపరచక నిర్మూలన చేస్తున్నాడంటే ఎవరు ప్రకటిస్తారో, యెహోవా కార్యములను ఎవరైతే లక్ష్య పెడతారో, ఆయన హస్తకృత్యములను ఎవరైతే లక్ష్య పెడతారో వారు ఏమవుతారు?
వృద్ధి చెందుతారు, వారు అంతకంతకు ఎదుగుతూ ఉంటారు. అందుకే ఆ కీర్తన 15 కొరింథీయులకు 15వ అధ్యాయము ఆ ఆఖరి వచనము ఆ విధంగా ఉంది. దేవుడు యేసుక్రీస్తు యొక్క కార్యాభివృద్ధి, అది కార్యము వృద్ధి చెందుతూ ఉంటుంది. అలా చేస్తూ ఉండినట్లయితే మరి మీరు కూడా వృద్ధి చెందుతారు. ఎవడైతే నన్ను మనుషుల ఎదుట ఒప్పుకుంటాడో, ఘనపరుస్తాడో, వాడిని నేను ఘనపరుస్తాను అన్నాడు కదా. ఈ కార్యం చేస్తూ ఉంటే మనం కూడా వృద్ధి చెందుతాం. అంటే మునుపటి మనుషులకు లేనటువంటి కార్యము ఇప్పుడు మనకు యేసుక్రీస్తు ద్వారా అట్టి గొప్ప భాగ్యము అప్పగింపబడింది. మనమందరం కూడా అందులో ఉందాము. ఆ పరిశుద్ధమైన కార్యము, దేవుని కార్యము అందులో ఉండి మనము కూడా వృద్ధి చెందుదాము. ఇంకను అనేకులను దేవుని సన్నిధిలోనికి నడిపిద్దాము. మనుషులందరూ విమోచింపబడినట్లయితే, దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడినట్లయితే, దేవుని పిల్లలు ప్రత్యక్షపరచబడినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో వ్రాయబడిన ప్రకారంగా దేవుని కుమారులు పిల్లలు ఒకటికి అధికారం ఇచ్చాను అన్నాడు కదా. అలాగ దేవుని పిల్లలందరూ కూడా వచ్చేటప్పుడు మరి ఆ ప్రత్యక్షపరచబడినప్పుడు దానిని ఎవరు చూస్తారు? సృష్టి యావత్తు చూస్తుంది, దేవదూతలు తొంగి చూస్తారు. వారికి కూడా విమోచన, సంతోషము. ఎలాగనే మనము నిరంతరము దేవుని సన్నిధిలో ఉంటాము, నశించుకోకుండా ఉంటాం. నిరంతరం ఉంటాము, నశించుకోకుండా ఉంటాం. నశించుకోకుండా ఉండడానికి ఈ కార్యం మనకు అప్పగించాడనమాట. ఈ కార్యం ఎందుకు అప్పగించాడు అనేటువంటి విషయాన్ని అవసరమైతే, దేవుని చిత్తమైతే మరలా వచ్చే వారం కానీ లేక ఏ సమయం ఇస్తే ఆ సమయాన్ని చదువుదాం, నేర్చుకుందాం. ఎందువలనంటే ఈ కార్యమును చేస్తే మనకు ఎంత ధన్యకరమైన స్థితి వస్తుందో, ఏ విధంగా మనం నిత్య జీవంలోనికి వెళతామో, అప్పుడు మనకి ఏం జరుగుతుందో అనే విషయాలు కూడా ప్రత్యేకంగా దేవుడు ప్రత్యక్ష లేఖనాలలో రాయించి ఉంచాడు. అవి కూడా మనం నేర్చుకుంటే దీనిలో ఆసక్తి కలిగి ఉంటాం. కొరింథీయులకు 1 కొరింథీ 15 ఆఖరి వచనములో చెప్పబడినట్లుగా ఆసక్తి కలిగి ఉంటాము. యేసయ్య కార్యములలో మనం ఉంటాము. ఆ కార్యములో అది వృద్ధి చెందుతూ వెళ్ళేటువంటి కార్యము, ఆ కార్యము వృద్ధి చెందించడానికి మనము నిశ్చయంగా ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నిత్య జీవపు మాటలు, ఈ పరిశుద్ధమైన మాటలు మీ హృదయములలో ప్రభువే నాట చేసి మీ హృదయములను మండించి మీ హృదయములను రగిలించి మిమ్ములను వృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. మిమ్ములను తన రాజ్యంలో తాను స్థిరపరచును గాక. దేవునికి మహిమ కలుగును.
అందరూ కలిసి కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేసుకుందాం. ప్రియులారా, దేవుని పాద సన్నిధికి మనం వచ్చామంటే ఆయన స్తుతులపై ఆశీనుడని మనకు తెలుసు. మనం ఆయన స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆయన మన మధ్యలో రావాలని పడుకుందాం. అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రములు, నాయన మంచి దేవా మీకు స్తోత్రములు, గొప్ప దేవా మీకు స్తోత్రములు, ఆరాధనకు పాత్రుడా మీకు స్తోత్రములు, స్తుతులకు పాత్రుడా మీకు స్తోత్రములు. యేసయ్యా మీకు స్తుతులు 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 స్తుతులు, అత్యున్నతుడా మీకు స్తుతులు స్తుతులు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము 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 యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రము తండ్రి. మీకే మహిమ, మీకే మహిమ, మీకే ఘనత. హల్లెలూయా మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము తండ్రి. హల్లెలూయా. దేవాది దేవుని స్తుతులు 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 స్తుతులు. హల్లెలూయా. దేవాది దేవా రాజుల రాజా మీకే మహిమా, మీకే ఘనత. దేవాది దేవా రాజుల రాజా ప్రభువుల ప్రభువ నీకే మహిమ. దేవాది దేవా రాజుల రాజా ప్రభువుల ప్రభువ నీకే మహిమ. నీకే మహిమ మహిమ మహిమ, నీకే మహిమ మహిమ మహిమ, నీకే మహిమ ఘనత ఘనత, నీకే ఘనత ఘనత ఘనత. ఓ దేవాది దేవా రాజుల రాజా ప్రభువుల ప్రభువ నీకే మహిమ. ఓ దేవాది దేవా రాజుల రాజా నీకే మహిమ మహిమ మహిమ, నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత, నీకే ఘనత ఘనత ఘనత. అందరూ చెప్పలు కొట్టి దేవుడు ఉద్యమంగా ఆరాధన చేసుకుందాం. ఆయన మహిమకు పాత్రుడు, ఆయన స్తుతులకు పాత్రుడు. ఆయన ఎంత స్తుతించినా మనం ఆయన రుణము తీర్చుకోలేము. అందరూ గట్టిగా దేవుడు స్తుతిద్దాం. అందరూ చెప్పలు కొడతాం కదా. హల్లెలూయా. నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమించినావు, నీకే మహిమ. నన్ను రక్షించినావు, నీకే ఘనత. నన్ను ప్రేమించినావు, నీకే మహిమ. నన్ను రక్షించినావు, నీకే ఘనత. నీకే ఘనత ఘనత ఘనత, నీకే ఘనత ఘనత. మహిమను మాట్లాడుకుందాం. నీకే మహిమ మహిమ మహిమ, నీకే మహిమ మహిమ మహిమ. ఓ దేవాది దేవా రాజుల రాజా ప్రభువుల ప్రభువా నీకే మహిమ. యేసయ్యా. దేవాది దేవా రాజుల రాజా ప్రభువుల ప్రభువా నీకే మహిమ. నీకే మహిమ మహిమ మహిమ, నీకే మహిమ మహిమ మహిమ. ఘనత. నీకే ఘనత ఘనత ఘనత, నీకే ఘనత ఘనత ఘనత. హల్లెలూయా. అందరూ చెప్పండి పడుతున్నారా. నాపై కృప చూపినావు, నీకే మహిమ. నన్ను బలపరిచినావు, నీకే ఘనత. ఆనుకున్నారా. ఆయన తన యొక్క ప్రేమను చూపించి మనను బలపరిచిన దేవుడు. తన కృపను బట్టి మనం ఉన్నాం. వినారా. అందరూ వచ్చి వెళ్ళా. నాపై కృప చూపినావు, నీకే మహిమ. నన్ను బలపరిచినావు, నీకే ఘనత. నాపై కృప చూపినావు, నీకే మహిమ.
ఆయన సదాకాలము జీవించిన దేవుడు, అన్ని కాలంలో ఉన్న దేవుడు, యుగ యుగములకు ఆయన దేవుడు, ఆయన తరతరములో ఆయన స్తుతులకు పాత్రుడు. హల్లెలూయా. యుగ యుగములు ఉన్నవాడ మీకే మహిమ, తరతరములు మీకే నిత్య మహిమ. యుగ యుగములు ఉన్నవాడ మీకే మహిమ, తరతరములు మీకే నిత్య మహిమ. మరోసారి పాడుకోండి. యుగములు ఉన్నవాడ మీకే మహిమ, తరతరములు మీకే నిత్య మహిమ. యుగ యుగములు ఉన్నవాడ తరతరములు మీకే నిత్య మహిమ. మీకే మహిమ, మహిమ, మహిమ. మీకే మహిమ, మహిమ, మహిమ. ఘనత మీకే, ఘనత, ఘనత, ఘనత. మీకే ఘనత, ఘనత, ఘనత. ఓ దేవాది దేవా, రాజుల రాజు, ప్రభువుల ప్రభువా, మీకే మహిమ. హల్లెలూయా. దేవాది దేవా, రాజుల రాజు, ప్రభువుల ప్రభువా, జీవంగా మీకే మహిమ, మహిమ, మహిమ. మీకే ఘనత, మహిమ. మీకే ఘనత, ఘనత, ఘనత. హల్లెలూయా. అందరూ మరలా చెప్తాం పిల్లరా, అదే మాట. మీకే మహిమ, మహిమ, మహిమ. అందరూ చేతులెత్తి, ప్రభువా మీకే మహిమ, ప్రభువా మీకే ఘనత. యుగయుగముల ప్రభువా మీకే మహిమ, యుగయుగముల దేవా మీకే ఘనత. తరతరములు మీకే నిత్య మహిమ. యేసయ్యా, స్తుతులపై ఆశీర్వాద మా మధ్యలో నిలబడి వేడుకొనుచున్నాం. యుగయుగములు మీకే మహిమ కలుగుగాక. ప్రభువా దీని మధ్యలో ఉన్నత స్తోత్రములు నాయనా. ఈ ఆరాధన స్వీకరించిన దేవా మీకు స్తోత్రములు. మీకే మహిమ, మహిమ, మహిమ. మీకే మహిమ, ఘనత, ఘనత. మీకే మహిమ, మహిమ, మహిమ. మీకే ఘనత, ఘనత. చెవుగా వస్తాయి. మీకే మహిమ, దేవాది దేవా. మీకే మహిమ, ఘనత, ఘనత. మీకే మహిమ, మహిమ, మహిమ. మీకే ఘనత, ఘనత, ఘనత. దేవాది దేవా, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, మీకే మహిమ, మహిమ, మహిమ. మీకే ఘనత, ఘనత, ఘనత. అందరూ చెప్పండి కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. స్తోత్రములపై ఆశీర్వాదం మీకే స్తుతులు, అశ్వరతులు మీకే స్తుతులు. మీకే మహిమ, మీకే మహిమ, యుగయుగములు మీకే మహిమ. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, స్తుతులపై ఆశీర్వదము మా మధ్య ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా, ఇగో మేము చేసిన ఈ కొద్ది ఆరాధన ప్రభా తండ్రి మీ పాదసన్ని సమర్పిస్తుండగా ఇగో తండ్రి మీరే మాతో ఉండండి, మా అందరితో మాట్లాడండి నాయన. ప్రతి ఆత్మకు కావలసిన జీవాన్ని, ఆత్మీయ ఆహారాన్ని ఇగో మీరు ఇచ్చిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దర్శించండి, మాతో మాట్లాడండి ఆయన. మీ జీవము తండ్రి మాతో ప్రవహింప చేయండి. సకల ఘనత మహిమ మీరే పొంది మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభా ఆశీర్వదించమని, దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము కూడా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదమును బట్టి కానుకలు ఆయనకు సమర్పణ చేద్దాము. ధారాళంగా ఇచ్చిన వారు ఎంతగానో ఆశీర్వదింపబడతారు కనుక సంతోషముగా మన చేతులు చాచి హృదయపూర్వకంగా కానుకలు ఆయనకు సమర్పణ చేద్దాము. కానుకల పాట పాడుతుండగా మాతో ఏకీభవించగలరు. అంకితం నీకే దేవా అందుకోవయ్యా, అంకితం నీకే దేవా అందుకోవయ్యా, అంకితం ప్రభో. దుర్మార్గులు నిన్ను దూషించినను, దుఃఖము కలిగినను,
ప్రభు. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కనుల నిమిత్తం కళ్ళ మూసుకున్నట్లయితే. మహోన్నతుడ మహాపరిశుద్ధమైన తండ్రి, నీ కృప చేత అయ్యా అన్ని విషయములలో మమ్మల్ని ఆశీర్వదించి అంతకంతకు వర్ధిల్ల చేస్తున్న దేవా నీకు వందనాలు. నీ మేలులను మేము అయ్యా నీవు చేసిన కార్యములను మేము జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ నేను స్తుతించు వారముగా మమ్మల్ని ఉంచండి. ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన మెట్టులోనికి మమ్మల్ని నడిపించమని, మా సంఘస్థులందరినీ నడిపించమని బ్రతిమాలుకుంటూ అయ్యా మా యొక్క ప్రతి ఒక్క కార్యక్రమాలలో మీరే ఉండి మహిమ పొందుకోమని వేడుకుంటూ అయ్యా ఆరాధనంతయు ప్రార్థనంతయు అయ్యా తండ్రి ఈ ఆదివారపు ఆరాధనంతయు అయ్యా నీవే నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామములో మీకు వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ దినం పాఠశాలలో అపొస్తల కార్యములు 19వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పి, అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పి, అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారుమనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చెనని చెప్పారు. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొంది, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టి వారందరూ ఇంచుమించు 12 పురుషులు. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. దేవుడు మనకి మరొక ఆదివారాన్ని మనం ఇచ్చి ఆయన స్తుతించడానికి ఆరాధించడానికి చేసిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి ఈ దినమందు మనం చూసుకుంటున్న ఈ యొక్క వాక్య భాగము అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తున్న ప్రియులారా చదువుకుందాం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రము తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ కృపకై స్తోత్రం నాయన. ఇద్దరి మంది మాట్లాడుతున్న లేఖన భాగాన్ని మీ ముందు ఉంచుతున్నాం. మా అందరితో మీరే మాట్లాడండి. ఇక తను మమ్మల్ని మరుగుపరిచి మీరే మీ కార్యాలు జరిగించండి. వినే చెవులు చూచే కళ్ళు, గ్రహించే హృదయాన్నిచ్చి మీరే మమ్మల్ని బలపరచమని, ప్రభు మీ కొరకు సిద్ధపరచమని, సహాయం చేయమని, మా అందరితో మాట్లాడి వెలిగించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మొదటి వచనం మనం చదువుకుంటున్నాం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. చాలా మంచి ప్రశ్న. దేవునామన మహిమ కలుగును గాక. గత కొన్ని వారాలుగా మనం పరిశుద్ధాత్మను కూర్చున్న కొన్ని అంశాలు మనం చూస్తున్నాం. ఇవాళ చాలామంది ప్రభు నమ్ముకుంటున్నారు, కానీ పరిశుద్ధాత్మ అనే ఒక ప్రత్యేకమైన అంశం ఉంది. పరిశుద్ధాత్ముడు అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన మనల్ని ఎలా నడిపిస్తారు అనే విషయాలు గ్రహించలేని వారే చాలామంది ఉండడం ఎంతో ఆశ్చర్యం. ఇటువంటి ఒక సందర్భం బైబిల్ గ్రంథంలో కూడా చక్కగా వ్రాయబడింది. ఇక్కడ 19వ అధ్యాయం మనం చూస్తున్న ఈ యొక్క కార్యక్రమంలో అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు, అపోల్లో అనే ఒక వ్యక్తి, ఈయన ఎవరంటే మంచి వాక్యం తెలిసిన వ్యక్తి. ఆయన అప్పుడే కొత్తగా ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి, కానీ అంతకుముందే ఆయన ధర్మశాస్త్రంలో ఒక మంచి ప్రవీణుడుగా కనబడుతున్నాడు. అపోల్లో గురించి మనం చూసుకోవాలంటే చాలా స్థలాలు ఉన్నప్పటికీ ఆయన ధర్మశాస్త్ర విషయంలో మంచి ఒక పండితుడుగా, అనేకమైన విషయాలు తెలిసిన వాడుగా కనబడుతున్నాడు. ప్రభువుని నమ్ముకున్నాడు, కానీ బైబిల్ నుంచి లేఖనాలు తీసి యేసే ప్రభు అని, యేసే క్రీస్తు అని మహాజోరుగా గట్టిగా
చెప్పడం జరుగుతుంది. మరి అటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉండేటప్పుడు ఈలోగా అనుకున్న పరిస్థితిలో అంటే అక్కడక్కడ సువార్తలు చేస్తూ ఆ మార్గంలో పౌలు కూడా అదే ప్రాంతాన్ని వెళ్ళి దర్శించాడు. అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ చాలా కొంత అంటే రకరకాల గలిబిలి కూడా ఉంది. చెప్పాలంటే ఒక్క మాటలో మొదటి కొరింథీ 1:12 చూస్తే మనం మొదటి కొరింథీ రాసిన పత్రిక 1:12 చూస్తే మీలో ఒకడు నేను పౌలు వాడను, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. చూడ అక్కడ అంటే ఒక సందర్భంలో అంటే అపోల్లో ఎంత ఫేమస్ అయిన వ్యక్తితో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అపోల్లో అనే ఒక వ్యక్తి ఆయన ఎంత ఒక వ్యక్తి అంటే ఒక పక్క పేతురు, మరొక పక్క పౌలు, ఒక పక్క ఏమో క్రీస్తు, మరొక పక్క అపోల్లో. అంటే చూడండి నాలుగు పక్కల నాలుగు టీములుగా అంటే ఎవరికి వాళ్ళే సాటి ఎవరికి వాళ్ళే పోటీ అన్నట్టు ఈ నలుగురు అంత ప్రత్యేకమైన ఒక సందర్భంలో అక్కడ పౌలు అక్కడికి వచ్చి 19వ అధ్యాయం మనం చూస్తుంటే ఆయన ఏమంటున్నాడంటే చూడండి, అపోల్లో అనే ఒక వ్యక్తి కొరింథీ సంఘంలో ఉండేటప్పుడు ఇప్పుడు ఇంత మనం చదువుకున్న సందర్భం అదే, అక్కడ వాక్యాలు బలంగా ఉన్నాయి. చెప్పాలంటే పౌలు కూడా ఒకప్పుడు ధర్మశాస్త్ర పండితుడే, మనం అనకూడదు కానీ గమలీయేలు పాదాల దగ్గర పెరిగిన వ్యక్తి, మంచి ట్రైనింగ్ తీసుకున్న ఒక వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని మించింది మరొకటి లేదు అని దానికోసం ఎంతైనా తెగించి చేయాలి అనే ఒక రకమైన జీల్ ఏంటి లోపల ఉద్యమం కలిగిన వ్యక్తి. ఇక్కడ అపోల్లో కూడా ఏమీ తీసిపోయిన వ్యక్తి కాదు. కానీ చూడండి ఒక చిన్న పౌలేమో ప్రభువుని నమ్ముకుని చాలా ప్రాంతాల్లో సేవ చేస్తున్నాడు. అపోల్లో అక్కడ ఉన్నాడు కానీ ధర్మశాస్త్ర వాక్యం అంతా తీసి మాట్లాడగలుగుతున్నాడు. కానీ పరిశుద్ధాత్మను గురించిన లేఖనాల్లో ఆ వ్యక్తి వెనకబడి ఉండడం మనం చూస్తున్నాం. అందుకే చదువుతాం ప్రియులారా, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి అనేక ప్రాంతాలు సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, చూడు విశ్వసించినప్పుడు ప్రభు నమ్ముకున్నాం, ఇవాళ నమ్ముకునేటప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాం అనేది ఒక ప్రశ్న. చాలా మంది బాప్తిసం తీసుకుంటారు, వాళ్ళు బాప్తిసం గురించిన బోధ వింటారు, పాప క్షమాపణ నిమిత్తము వాటి గురించిన ప్రతి అంశం వింటారు. కానీ బాప్తిసం తీసుకున్నప్పుడు నీవు పరిశుద్ధాత్మ పొందుకునే అవకాశం ఉందనే విషయం వాళ్ళకి చాలా మందికి తెలియదు. బాప్తిసం తీసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ కూడా మనం పొందుకునే ఒక ప్రాసెస్ ఉందనేది చాలా మందికి తెలియదు. కొందరు అనుకుంటారు పరిశుద్ధాత్మ అంటే ఏమోనండి అది ఎప్పుడో వస్తుంది మనకేం తెలియదు కానీ అన్నట్టు పక్కన పెట్టేస్తారు. దాని గురించి ఎవరు చెప్పుకోరు పెద్దగా. ఇవాళ పరిశుద్ధాత్మని గురించి చెప్పుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తదనంతరం నేను నడిపించేది ఆయనే కనుక. చూడండి 2వ వచనం కూడా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. ఎంత చక్కని మాట చెప్పారు కదా. పరిశుద్ధాత్ముడా ఇంతకీ ఎవరు? మేము ఎప్పుడు వినలేదు అలాంటిది. ఇలాంటి ఒక అంశం గురించి మేము ఎప్పుడు మాట్లాడుకోలేదే. మాకు తెలిసినంత బాప్తిసం మాత్రమే. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అన్న సంగతే మేము వినలేదు. ఇలాంటి సందర్భాలు కొన్ని ఉంటాయి పిల్లలు. మనకు తెలుసు సమూయేలు కూడా ఒకప్పుడు బాలుడైన సమూయేలు, ఆయనకి ప్రవచనాల గురించి కానీ లేదా మరి దేని గురించి కూడా ఆయన పెద్ద అవకాశం లేనప్పుడు చూడు సమూయేలు మొదటి సమూయేలు 3వ అధ్యాయంలో 7వ వచనం మనం చూస్తే అక్కడ ఒక సందర్భం మాట్లాడుతున్నారు. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిని ఎదురు చూడాడు. మనకు తెలుసు కదా, మందిరంలో పడుకుంటున్నాడు, అక్కడే లేస్తున్నాడు. అయ్యగారు సేవకు రమ్మంటే వెంటనే అయ్యగారు ఇదిగో నేను ఉన్నాను అంటున్నాడు ఏలి పిలిచేటప్పుడు. ఇవన్నీ తెలుసు కానీ ఒక విషయం తెలియలేదు. ఏంటి తెలియదంట? సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. ఇవాళ దేవుని యొక్క ప్రత్యక్షత అనేది అది చాలా డిఫరెంట్. అందరూ అనుకున్నట్లు ఏదో సంఘంలో చేరిపోయిన చర్చిలో వచ్చేసాను, మెంబర్షిప్ ఉంది, మెంబర్ కార్డు దొరికేసింది, బాప్తిసం కూడా నాకు సర్టిఫికేట్ వచ్చేసింది, వస్తే సరిపోదు ప్రియుల. దాని నుంచి మనం ఏంటి నేర్చుకోవాలంటే చూడండి అక్కడ ఉన్న ఇంకా మిగతా ప్రాసెస్ కూడా కొన్ని ఉన్నాయి, వాటి మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. ఇక్కడ చూస్తున్న ఈ సందర్భంలో సమూయేలు కూడా అదే మందిరంలో అక్కడే ఉండి పెరుగుతున్నప్పటికీ ఇంకా ఈ విషయాలు తెలుసుకోలేదు. దేవుని స్వరము వినే ఒక అవకాశం రాలేదు. ఏలికి తెలిసి ఇవన్నీ, ఆయన వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఈయన చూస్తే సమూయేలు ఇంకా బాలుడైన సమూయేలు, ఒక ఎక్స్పీరియన్స్ లేదు.
అలాగే చూడండి, ఇక్కడ కొరింథీ సంఘములో ఉన్న ఈ జనము అపోల్లో కూడా అక్కడే ఉన్నాడు, మంచి లేఖనంలో ప్రవీణుడు. కానీ పౌలు వచ్చి ఒక చక్కని ప్రశ్న, పరిశుద్ధాత్మ గురించి మీరు పొందుకున్నారా అని అడిగేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఏమేమో తెలియదు. ఇవాళ మనకు తెలియాలి, మనం పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడు, మనలో ఉంటాడు. ఈ శరీరం ఎవరిది, ఈ దేహం ఎవరిది, దేవుని ఆలయం. ఆయన మీరు నివసించుకొని కార్యాలు చేయాలి. ఇది మనం ఎరిగి ఉండాలి. అందుకే క్రొత్త నిబంధన అంటాడు కదా, మొదలు కొన్ని 6:19 చూద్దాం ఒకసారి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ముందు మన దేహమై ఎవరిది, పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో ఉండాలి. నీ యొక్క ఈ దేహము దేవుని ఇల్లు, ఇది మనం గ్రహించాలి. అక్కడ చూడండి, మీరు మీ సొత్తు కాదు, మనం ఎవరు కాదంట, ఇవాళ పరిశుద్ధాత్ముడు నివసించే స్థలం ఒకటి ఉంది, ఆయన ఉండే ఇల్లే ఇవాళ మనము. ఆయన మనలోనికి వస్తాడు. మరి బాప్తిస్మం పొందుకుని ఉంటే సరిపోతుందా అనే ఒక ప్రశ్న వచ్చేటప్పుడు అది చాలదు అనేది ప్రత్యేకించి మనం చెప్పనక్కర్లేదు. ఈ లేఖనాలను మనకు అర్థమైపోతుంది. ఎప్పుడు చూడండి, ఎప్పుడైనా ఇది మనకు కావాలి అనుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే దాని గురించి ప్రత్యేకమైన ఒక అంశం ప్రార్థన చేయించుకోవాలి. మళ్ళీ ఒకవేళ మనం బాప్తిస్మం మాత్రం తీసుకుని ఉంటే పరిశుద్ధాత్మ కొరకు ఒక కూటము లేదా ఒక అభిషేకము మళ్ళీ అందరూ చేతుల నుంచి ప్రార్థించేటట్టు. అంతెందుకు, ఏ కార్యక్రమం మనం చేసినా ఆ కార్యక్రమంలో ఒక విషయం ప్రాముఖ్యమైనది. పెద్దలు హస్త నిక్షేపణము చేయడం ద్వారా వారు ఆ కార్యక్రమం కొరకు నియమించబడతారు. గారడీ సీమోను గురించి మనం చెప్పుకున్నాం గత కాలం. ఫిలిప్ ఉండేటప్పుడు మనం గారడీ సీమోను గురించి చెప్పుకున్నాం. అక్కడ చూడండి, పెద్దలు వచ్చి వాళ్ళ మీద చేతులుంచగా, ఎవరో పేతురు యోహాను వచ్చి చేతులుంచగా పరిశుద్ధాత్మ కలుగుతుందని వాళ్ళు తెలుసుకున్నారంట. అదే మనం 7 గురించి చెప్పుకున్నాం కదా, అన్నం వడ్డించడానికి 7 ప్రత్యేకించేటప్పుడు అక్కడ కూడా మనం ఏం చూస్తామంటే వాళ్ళ మీద వీళ్ళు చేతుల నుంచి ప్రార్థించగా వాళ్ళు ఆత్మ పొందులే ఆ కార్యం కొరకు స్థిరపరచబడ్డారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, అపోస్తుల కార్యం 8:16 కూడా చూస్తే, అపోస్తులు 8:16 అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రము పొంది ఉంది. అక్కడ కూడా అదే ప్రశ్న కదా, అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు రాలేదంట. ఏం జరిగింది అక్కడ, బాప్తిస్మం మాత్రం పొంది ఉండేది. ఇవాళ చాలా మంది విశ్వాసులు బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు, కానీ పరిశుద్ధాత్మ అభిషేకం ప్రత్యేకించి మనకు కావాలి, ఇది నాకు అవసరం, ఆయన నా దేహంలో ఉంటే ఈ దేహము నీతికి సాధనములుగా వాడబడుతుంది. చెడుకుని అప్పగించడు ప్రియులారా. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నేను ఒక కరెక్ట్ అయిన పద్ధతిలో నడిపిస్తాడు. ఇదే త్రోవ ఇటు కానీ అటు కానీ తొలగిపోకుండా మనల్ని చక్కగా నడిపించే దేవుడు. మరి మనం కోరుకోవాలా లేదా? ఇక్కడ పౌలు అదే ప్రశ్న అడిగాడు వాళ్ళని చూసి. ఏమని అడిగాడు? వారు అడిగింది వెంటనే వాళ్ళు అంటున్నారు, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్నదని అన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. 3వ వచనం చదువుకుందాం. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిస్మం పొందితరని అడుగుగా వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పారు. చూడండి, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందిద్దరు. బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇవాళ బాప్తిస్మంలో కూడా చాలా మంది తెలిసి తెలియక ఏది పడితే చేస్తుంటారు. రకానికి ఒక బాప్తిస్మం గురించి ఇంతకుముందు మెసేజ్ చెప్పాను నేను, మీరు దాన్ని గమనించాలి. ఏది తీసుకున్నావో ఒకసారి నీకు తెలియాలి. నువ్వు ఎలా ముంచబడ్డావో, లేదా ఎలాగా బాప్తిస్మం తీసుకున్నావు, నువ్వు చిలకరింపబడ్డావా, ఏం జరిగింది, ఇంతకీ లేఖనానుసారంగానే అది జరిగిందా, అది జరిగినప్పుడు లేఖన పద్ధతులు ఏంటంటే గ్రహించాం. ఇది తెలియకుండా మనం ఏది పడితే చేయడానికి లేదు ప్రియులారా. అందుకే చూడ అపోస్తల కార్యం 18:25 మనం చూస్తే, అపోస్తల 18:25 అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైన యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడన. ఇది అపోల్లోను గురించి రాయబడ్డ మాట. ఇప్పుడు అపోల్లో కొరింథీలో ఉన్నాడు, ఇంకా మరి కొంతమంది శిష్యులు ఉన్నారు. మంచి ఉద్యమంగా వాక్యాలు అన్నీ వింటున్నారు, అన్ని బాగున్నాయి. వాళ్ళు ఇంకా చెప్పాలంటే అప్పుడే ప్రకటించడం మొదలుపెట్టారు, సేవ చేయడం మొదలుపెట్టారు, సువార్త అన్ని ప్రాంతాలకు వెళ్తుంది. కానీ పరిశుద్ధాత్మ వాళ్ళ సొంత శక్తితో అంటే ఇంకో మాట చెప్పాలంటే వాక్యం ఎరిగి ఉన్నారు, శాస్త్రీయ జ్ఞానం వాళ్ళు కలిగి ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వాళ్ళు, దాన్ని బట్టి చూస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే గైడెన్స్ అండర్లోనికి ఇంకా రాలేదు.
ఇవాళ మనం చూడండి, అన్ని మనం కంఠస్థం పెట్టి చెప్పే చిన్నపిల్లలు కూడా చెప్తారు కదా, పుస్తకాలు చదివి కంఠస్థం పెట్టి అది చెప్పి అలా చేసుకోవాలని ఒక ఐడియా ఉంటుంది. కొంత తెలివైన పిల్లలు అయితే మొత్తం అంతా కంఠస్థం A to Z చూడకుండా పుస్తకాలు అప్పగించేస్తారు. అలాగని వాళ్ళకి అంత అర్థమైపోయిందని అర్థమా? ఇవాళ దాని యొక్క తాత్పర్యం పూర్తిగా అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే, ఎందుకంటే ఆయన రాయించాడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, ప్రభు రాయించాడు. రాయించిన గ్రంథాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మనం బెటర్గా అండర్స్టాండ్ చేసుకుంటాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి అని మనం ఎప్పటికప్పుడు కోరుకోవాలి. అందుకే పౌలు ఖచ్చితంగా అడిగాడు, ఏం జరిగింది, మీరు ఎలా బాప్తిసం పొందారంటే వాళ్ళు చెప్పారు, ఏమని, మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందుతారని అడవుగా యోహాను బాప్తిసం బట్టియే అని చెప్పారు. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చినని చెప్పాను. యోహాను దేని గురించి ఇచ్చాడంటమ్మా? యోహాను ఇచ్చిన బాప్తిసం గురించి, తన వెనుక వచ్చి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచవలెనని. ఇదిగో లోక పాపములను మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల. చూడండి, ప్రభువులో రాబోతున్నాడు. దానికంటే ముందుగా ఈయన వచ్చి ఏం చేయాలి? త్రోవ సరళం చేయాలి కదా. అదే కదా బైబిల్ గ్రంథంలో రాస్తుంది. మనం చూడండి ఒకసారి ఈ మాట యోహాను సువార్తలో 1వ అధ్యాయము 23వ వచనం చూస్తే, అక్కడ కొత్త నిబంధనలు ఉన్న మాట ప్లస్ పాత నిబంధనలు ఉన్న మాట రెండు ఒకసారి కనబడుతుంది. యోహాను సువార్తలో 1:23. చాలామంది పరిసయ్యులు అక్కడ నుంచి వచ్చి అడిగారు, ఎందుకు మనుషులు పంపించారు, ఇంతకు ఆయన ఎవరు, ఎందుకు బాప్తిసం ఇస్తున్నారు, అలా ఇవ్వడానికి గల కారణం ఏంటి అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ మాటలు చెప్తున్నారు. ఏమని? ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభు త్రోవ సరళం చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దం. ప్రభువు త్రోవను సరళం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము అని చెప్పాడు. ఆయన ఎవరంటే ఆయన ప్రభు త్రోవ సరళం చేయడానికి వచ్చారు. ఇదిగో ప్రభు రాబోతున్నాడు, మీరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి. లోక పాపములను మోసుకొని పో గొర్రెపిల్ల ఇతడే, ఈయన ఎందుకు మీరు విశ్వాసం ఉంచండి. దీనికి మీరు ఏం చేయాలంటే మీ పాపాలు మీరు ఒప్పుకొని, ఇంతవరకు మీరు తెలియక ఏదో రకంగా నడిచారు, ఇప్పుడు అది కాదు, మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఈయనే, మీరు ఎదురు చూస్తున్న గొర్రెపిల్ల ఈయన ద్వారానే మీరు ఎక్కడికి వెళ్ళగలరు, పరలోక రాజ్యం వెళ్ళగలరు అని యేసు ప్రభువు చూపించడానికి వారికి ఆయన ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. పాప క్షమాపణ నిమిత్తం ఇచ్చాడు, రైటే. గతకాల పాపాలు ఏమైనా ఉంటే ఒప్పుకోండి, ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీరు తిరగాలి కదా. లూకా సువార్త యోహాను పుట్టినప్పుడు, బాప్తిసం ఇచ్చి యోహాను పుట్టినప్పుడు 1వ అధ్యాయంలో 15వ వచనం మనం చూద్దాం. ఆల్రెడీ ముందున్న ప్రవచనాన్ని అక్కడ దేవదూతగా మనకి జ్ఞాపకం చేసిన సందర్భాలు మనం చూస్తాం. 1:17 చూడండి. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు. చూడండి, బాప్తిసం ఇచ్చి యోహాను ఏలియాత్మ కలిగిన వాడై ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు ఈ భూలోకానికి వచ్చేటప్పుడు? మలాకీలో రాయబడిన సందర్భాన్ని మరొకసారి ఇక్కడ మనం చూస్తే, ఒకటి ఆయన త్రోవ సరళం చేయడానికి వచ్చినట్టు మనం చూసుకున్నాం దాన యెషయా గ్రంథంలో ఉన్న మాటను బట్టి. ఇక రెండో విషయానికి వస్తే, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి. ఇక్కడ రెండు అంశాలు కదా, చాలా చక్కని అంశాలు. బాప్తిసం ఇచ్చి యోహాను చాలా గొప్ప సేవ చేశాడు పిల్లలు. ఎందుకంటే ప్రభు రావడానికి ఒక రెడ్ కార్పెట్ ఎవరైనా పరిచిపెట్టారంటే అది బాప్తిసం ఇచ్చి యోహాను. తండ్రుల హృదయం, ఇవాళ ఎవరు తండ్రులు? ఇవాళ అన్ని జనాంగమైన మనం పిల్లలము, మనకంటే ముందు పుట్టిన ఇశ్రాయేలు తండ్రులు. మరి వారు హృదయము మన వైపు తిరగాలి. వాళ్ళు మనం ఎంత మాత్రం పట్టించుకోరు. వాళ్ళు అంటూ ముట్టు టైప్లో మీరు అన్ని జనాంగం, మీకు రక్షణ లేనే లేదు, మేము మాత్రమే స్వర్గానికి వెళ్తాం, పరలోకం వెళ్తాం అనే ఒక రకాలు. మరి వారి హృదయాలు లేదు, దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకుంటున్నాడు, అన్య జనాంగాన్ని సైతం ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుడు పక్షపాతి కాదు, అందరికీ దేవుడు ఈ యొక్క కార్యం చేయాలనుకుంటున్నాడు అని చెప్పడానికి ఆయన ఇష్టపడ్డాడు. చూడండి, అందుకంటారు కదా, తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము. అవిధేయత, ఎవరు అవిధేయులు? లోకంలో అన్ని జనాంగం అంతా అవిధేయులే, వీళ్ళకి ఎంత మాత్రం ఏమి లేదు. వీళ్ళు మాత్రమే కాదు ప్రియులారా, వాక్యము తెలిసి కూడా అవిధేయతతో నడుచుకున్న అక్కడ ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు, వీరందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ గద్దించి బుద్ధి చెప్పి, గొడ్డల చెట్లు వెనక ఉంచబడి ఉన్నది, ఎవడు వింటాడో కూడా బతుకుతాడు, లేకపోతే పోవడానికి ఖచ్చితంగా ముఖమని చెప్పిన వ్యక్తి. ఇవాళ అవిధేయత స్థితిలో ఉన్న వారిని ఒక నీతిమంతుల మార్గంలో కరెక్ట్ అయిన పద్ధతిలో రావడానికి ఆయన చేసిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి.
అందుకని అంత బలంగా అప్పుల్లో కూడా వాడబడుతున్నాడు. చూడండి, ఆ బాప్తిసం పొంది ధర్మశాస్త్ర లేఖనాలు బోధించినంత శక్తి కలిగిన వాడైనప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్లోకి ఇంకా రాలేదు. ఇవాళ కొన్ని సందర్భాలు మనం అనుకోవచ్చు, నాకు అన్నీ ఉన్నాయి, నాకు తెలివి ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఎన్ని ఉన్నా సరే పరిశుద్ధాత్మ అండలో నువ్వు రాకపోతే దేవుని చిత్తాన్ని నువ్వు సంపూర్ణంగా గ్రహించలేవు. కొంతవరకు నువ్వు మహాజోరుగా వెళ్ళిపోవచ్చు, కానీ పరిపూర్ణ దశకు నువ్వు రాలేవు. ఇవాళ సంపూర్ణ సిద్ధి నీకు ఎక్కడ కలుగుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తులో. ఆయన తన ఆత్మను పంపించారు ఈ భూలోకానికి. ఆ ఆత్మను పొందుకున్న వారు మాత్రమే సంపూర్ణ సిద్ధిలోకి వెళ్ళి విమోచన దినం వరకు ముద్రించబడి ఉంటారు, రాకడలో ఎత్తబడే శక్తి కలిగి ఉంటారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, యోహాను ఏం చేశారంట? అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగు. ఇలాగా ఏలియా ఆత్మ కలిగి ఈయన గొప్ప కార్యాలు చేస్తాడు. మంచిదే, మంచిదే, ఇందులో ఏమీ తేడా లేదు. యోహాను ఏది చేయాలో ఆయన చేసుకెళ్ళాడు. ఒకవేళ యోహాను వల్ల మీకు 100% అన్నీ దొరికిపోతే యేసుప్రభు రావాల్సిన అవసరం లేదు కదా. ఇది మనం గ్రహించాలి. యేసుప్రభు నేనే మార్గము సత్యము జీవము చెప్పారు. ఆయన అంటారు, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ ఎదుకు రాదు. ఆదరణకర్త వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారంటే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇవాళ ఆదరణకర్త అంటే ఎవరు? ఉత్తరవాది. ఉత్తరవాది అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే సత్యకరం. ఆయన మన మధ్యలో ఉండి మనం సంపూర్ణ సిద్ధిలోనికి ఒక్కొక్క అడుగు నడిపించడానికి, ఇవాళ దేవుని మందిరము పరిపూర్ణం కావడానికి కావలసిన ప్రతి దాన్ని నేర్పించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చారు. అందుకే పౌలు చక్కగా అడుగుతున్నారు, బాప్తిసం పొందారు కదా, అన్ని చేసుకుంటారు కదా, చాలు అని అనకుండా పరిశుద్ధాత్మను పొందారు. ఇవాళ ఇదే ప్రశ్న దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇవాళ విశ్వసించిన నీవు పరిశుద్ధాత్మను పొందావు. పరిశుద్ధాత్మను పొందకపోతే ఇవాళ ఎంతైనా నీవు పొందవలసిన అవసరం ఉంది. దానికోసం నువ్వు ప్రయాసపడాలి, లేదంటే నువ్వు కోల్పోయేది చాలా ఎక్కువని గ్రహించాలి. పరిశుద్ధాత్మలో ఉన్న వరాల గురించి గత వారం కూడా నేను కూడా చెప్పాను. ఇంకా చాలా ఉన్నప్పటికీ ముందు పరిశుద్ధాత్మను పొందడానికి ప్రయత్నించు, లేకపోతే ముందుకెళ్ళడం కష్టం. నీ మార్గంలో ఎంతైనా పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవసరం. సంపూర్ణ సిద్ధిలో చేరాలంటే, జ్యేష్ఠుల సంఘంలో నీవు రావాలంటే పరిశుద్ధాత్మను పొందుకొని ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. అందుకే మనం చూద్దాం ప్రియులారా, 4వ వచనం చూద్దాం, 19:4. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చే వారు యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిస్మం ఇచ్చిందని చెప్పారు. బాగా వినండి, యోహాను ఏంటి చేశారంటే అదుగో యేసు ప్రభు, మీరు ఆయన వెంబడించండి అని చూపించారు. ఇవాళ యేసు ప్రభు భూలోకానికి వచ్చి తాను చేయవలసినంతా చేసి చూపించి, అదుగో పరిశుద్ధాత్ముడు నేను మీ కొరకు పంపుతున్నాను, మీరు ఆయన వెంబడించండి, ఆయన చెప్పినట్టు మీరు వినండి, అప్పుడు మీరు ఏమంటారు? సంపూర్ణ సిద్ధిలోకి వెళ్తారు. నేను చేసిన వాటిని చేస్తారు, మరి గొప్పవి చేస్తారు. సత్యం నుంచి మీరు సర్వసత్యంలోనికి వెళ్తారు. అందువల్ల పరిశుద్ధాత్మ నేను పంపించాను, నేను అలా వెళ్ళడమే మీకు ప్రయోజనకరం. ఆయన మిమ్మల్ని వచ్చి నడిపిస్తాడు, నా వాటిలోనివి తీసి మీకు బోధిస్తాడు. ఇవాళ అటువంటి పరిశుద్ధాత్మను మనం పొందుకోవడానికి ఎంతైనా మనం ఆశ కలిగి ఉండాలి, ప్రయాసపడాలి. నాకు కావాలి అని మనలో ఒక మంట ఉండాలి, అప్పుడు మనం పొందుకుంటాం. ఇది అర్థాపర్థం లేకుండా మనం గ్రహించకుండా కేవలం బాప్తిసం తీసుకోవడంలో అర్థం లేదు. నీ బాప్తిసం తీసుకోవడం అంటే నువ్వు కొత్తగా జన్మించావు, మంచిదే. జన్మించిన వాడికి రోజు రోజుకి ఎదగాలంటే ఏంటంటే కావాలో ఆ సప్లై అంతా పరిశుద్ధాత్మ దగ్గర నుంచి మీకు దొరుకుతుంది. ఇంకా చూద్దాం ప్రియులారా, 5వ వచనం కూడా చూద్దాం. వారు ఆ మాట విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. వారు ఆ మాట విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. ఎప్పుడైతే విన్నారో వీళ్ళు చూస్తారు, ఓకే యోహాను బాప్తిస్మం మనం తీసుకున్నాం, మంచిదే. దాని తర్వాత మనం ఎంతవరకు ఏం తీసుకోలేదు. ఇవాళ చాలామంది చిన్నప్పుడు చిలకరింపు బాప్తిస్మం తీసుకుని ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు మన కాలంలో కూడా. చిన్నప్పుడు బిడ్డలుగా ఉన్నప్పుడు నేను పుట్టు క్రైస్తవుడిని అని చెప్తే మొత్తానికి ఏదో చిలకరింపు బాప్తిస్మం ఇచ్చి వదిలేస్తారు. అర్ధాపర్థం లేని టైంలో ఏదో చేసుకుని అంతటితో ఆగిపోతారు, కానీ తర్వాత లైన్లోకి వాళ్ళు రాలేరు. ఇవాళ బాప్తిస్మం మనం పొందాలి, అది ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. ఎందుకు యేసు నామమున మరి బాప్తిస్మం పొందారు? చూడండి, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, అపోస్తుల 2వ అధ్యాయము 37వ వచనం మనం చూస్తే, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని. ఎప్పుడైనా చేసేవాడిని నువ్వు ఇది సరిగ్గా చేయలేదు, ఇంకా ఏ అర్థం కాలేదు అన్నావు అనుకోండి, కొద్దిగా బాధ, కోపం
ఇంకా చెప్పాలంటే హృదయంలో నొచ్చుకొని కొన్ని సందర్భాల్లో అలా అవుతుంటారు. ఎవరైనా మనకంటే పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, మనం చెప్తారు, ఏంటమ్మా ఎలా ఉన్నారంటే ఇలా కాదు అలా కాన్నారు అనుకోండి, ఏ మరిలో చెప్తున్నాడంటే మనకన్నా ఎక్కువ ఏం తెలుసా అని కొద్దిగా పోటీ కూడా ఉండొచ్చు. ఆ కాలంలో అపోల్లో చాలా ప్రధానమైన వ్యక్తిగా అక్కడ ఉన్నాడు. కొందరేమో మేము పేతురు పార్టీ అంటున్నారు, కొందరేమో పౌలు పార్టీ అంటే, కొందరేమో అపోల్లో పార్టీ, మరొక కొందరేమో క్రీస్తు పార్టీ అన్నట్టు అక్కడ 4 రకాలుగా బయలుదేరారు. పౌలు ఒకటే మాట, ఏదేమైనా వృద్ధి కలుగు చేయవాడు దేవుడే అని వాళ్ళకి హెచ్చరిస్తూనే, అదే సమయంలో ఇంతకీ ఎవరెవరి దగ్గర ఇంకా ఏటేటి తక్కువనే దాన్ని సరిచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రియులారా. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఇవని బాప్తిసం పొందాలి ఎవరి నామలో? యేసు ప్రభు నామలో. అలాగా పొందకపోతే, యోహాను ఇచ్చిన బాప్తిసం ఉంది, ఆయన నీటిలోనే ముంచాడు, కానీ అక్కడ ఉద్దేశం ఏంటంటే ప్రభు త్రోవ సరళం చేస్తున్నాడు ఆయన. అదిగో యేసు ప్రభు లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని చూపించి, వారికి ఉన్న లోపాలు అప్పటి వరకు ఉన్న వాటిని వాళ్ళు ఒప్పుకొని అంగీకరించి, అవును ఇదిగో మేము వస్తున్నాము, ఈ నూతన ప్రక్రియలో మాకు కూడా మేము కూడా పాలిభాగస్తులుగా ఉండాలి, మాకు కూడా పాలు కావాలని అడుగుతుంటే వాళ్ళకి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. మరి అలా వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఎక్కడ రావాలి? ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. అలా పొందితేనే పరిశుద్ధాత్మ వరం వస్తుంది. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం అపోస్తల కార్యంలో వారు హృదయమందు నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ మేమేం చేయాలి, ఎంత మా పరిస్థితుల ముందు మరి మేము ఏం చేయాలని అడుగుతున్నారు. మంచిది, ఇవాళ నీలో కూడా అదే ప్రశ్న వస్తుంది. ఇవన్నీ చేసుకున్న మంచిదే. చిన్నప్పుడు చిలకరెంబ బాప్తిసం పొందావు, లేదా నీకు అర్థం కాని శైలిలో ఏదో పొందావు, ఎందుకు పొందావో తెలియదు, ఏం చేసావో తెలియదు. కానీ దాని తర్వాత జరగబోయే ప్రక్రియ గురించి నీకు ఎంతవరకు వినబడలేదు. ఏది పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే. దానికి సంబంధించిన ఒక కూటను అటెండ్ చేయలేదు, దానికి సంబంధించి ఎవరి చేతి నుంచి నేను ప్రార్థించలేదు, నీ పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ఇది అవసరం అని చెప్పిన వాళ్ళు నీకు లేకపోవచ్చు. ఇవాళ మరొకసారి ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు ఇది అవసరం, లేదంటే నువ్వు సంపూర్ణ సిద్ధి పొందలేము. అందుకంటాడు కదా, ఏం చేశారంట, మేమేమి చేద్దామని కడమ అపోస్తున్నాడుగా పేదలు, మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడు. ఆయన కూడా అదే కదా ఇచ్చాడు, పాప క్షమాపణ నిమిత్తం. యోహాను కూడా ఇచ్చాడు కదా. మళ్ళీ పాప క్షమాపణ ఏంటి? ఇవాళ ఏది పాపం అంటే, చూడండి బాగా గమనించిన ప్రియులను, మనం చేస్తున్న చిన్న చిన్న విషయాలు లోకంలో కనబడి ఇవన్నీ పెద్ద పాపాలుగా మనం చూపించవచ్చు, కానీ వాస్తవానికి దేవునిగా ఎరుగకపోవడమే, ఇవాళ దేవుడు పెట్టిన క్రియలను గ్రహించకపోవడమే. మరొకటి ఏంటంటే, విధేయత చూపించవలసిన దగ్గర అవిధేయత చూపించడమే తప్పు అయిపోతుంది. అది పెద్ద లోపం, పాపంగా మారిపోతుంది. కొన్నాళ్ళకి అదే కరెక్ట్ అనుకుని వెళ్ళిపోతే తప్పు అయిపోతుంది. ఇవాళ అక్కడి నుంచి నువ్వు యేసు ప్రభు వైపు చూపించడానికి ఆయన చేశాడు. ఇవాళ ప్రభువులోనికి వచ్చావు, ప్రభుని అంగీకరించి నువ్వు బాప్తిసం తీసుకో. అవును, నేను విశ్వసించాను, ఆయన నా కొరకు వచ్చిన వ్యక్తి అని, ఇవాళ ఆయన ద్వారా మాత్రమే నా పాపం పోతుందని, ఎందుకంటే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇతడే అని నేను నమ్ముచున్నాను అని నువ్వు నమ్మి అంగీకరించి ప్రభువులో బాప్తిసం పొందాలి. అప్పుడు కానీ పరిశుద్ధాత్మ రాదు. ఎందుకంటే యోహాను ఇచ్చిన బాప్తిస్మంలో పరిశుద్ధాత్మ లేదు ప్రియులారా. యోహాను ముందే చెప్పాడు, నేను మీకు వట్టి నీటిలో ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు మీకు దేంట్లో ఇస్తాడు? బాప్తిస్మం నీటిలోనే ఉంటుంది, అదే సమయంలో అగ్నిలో పరిశుద్ధాత్మ మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఇవాళ అది పొందాలంటే ప్రభుని యేసుక్రీస్తు నామమున మరొకసారి మనం బాప్తిస్మం పొందాలి. ఇక్కడ ఇందులో పౌలేమో అక్కడ చూస్తే యేసు నామమున వారు బాప్తిస్మం పొందని అని మనకు కనబడుతుంది. ఇక్కడ పేతురు చెప్పిన వాటిలో చూస్తే యేసుక్రీస్తుడు ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము. ప్రతివాడు ఏ నామమున పొందాలి? యేసుక్రీస్తు నామమున. ఇప్పుడు యేసు వేరే యేసుక్రీస్తు వేరే. కొందరు యేసు నామమున బయలుదేరారు, కొందరు యేసుక్రీస్తుని బయలుదేరారు. పిల్లలు ఒక మాట, ఇప్పుడు చూడండి, మనకు కూడా ఒక్కోసారి పెద్ద పేరు ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ కుమార్ అని పేరు ఉంది అనుకుందాం. కొందరు సంతోష్ అని పిలుస్తారు, లేదా ముద్దుగా కుమార్ అని పిలుచుకున్న వాళ్ళు ఉంటారు. అలాగని మనం కుమార్ ఇవ్వాలి లేకపోతే సంతోష్ ఇవ్వాలని చెప్తే అవుతుందా? రెండు కలిపితేనే పూర్తి పేరు కదా. ఇవాళ ఆ పరమ తండ్రి మనకి ఇచ్చిన పేరు కూడా యేసుక్రీస్తు అని ఒక సంపూర్ణ నామము. ఆ నామమును మనం బాప్తిసం పొందాలి. అందుకే పేతురు చెప్తున్నాడు కదా, ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. మీరు పొందితే చాలు. పరిశుద్ధాత్మ అను వరం ఏమవుతుంది? ఆయన తనంతట తాను దిగి మీ మీదకి రావడానికి ఇష్టపడతారు. ఇవాళ నీవు అటువంటి ఆత్మను కోరుకుంటున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందడానికి ఇష్టపడుతున్నావా? ఎందుకంటే ఎప్పుడు నువ్వు ఇది చేస్తావో లేఖనం ప్రకారం
వెంటనే వెనువెంటే నీకేం జరుగుతుంది? పరిశుద్ధాత్మను వరం పొందుతాం. ఇది మనం గ్రహించాలి. అక్కడ కూడా చూడు, పౌలు అదే చేశారు కదా. తర్వాత పౌలు వారి మీద చూడు, వారు ఆ మాట విని 5వ వచనం చదువుతున్నారు ప్రియులారా, 19వ అధ్యాయం 5. వారు ఆ మాట విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీద వెంటనే వాళ్ళందరినీ పిలిచి, ఎందుకంటే వాక్యానికి వారు లోబడ్డారు, విధేయత చూపించారు. వెంటనే అక్కడ ఆయన నిలబడి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేయగా వారు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు, ప్రవచించుటకు మొదలుపెట్టారు. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. చూడండి, వాళ్ళు లోబడ్డారు. విన్నారు, మాట విన్నారు, విధేయత చూపించారు. నువ్వు చెప్పడం ఏంటి, మేము వినడం ఏంటి, వద్దు, మాకు అవసరం లేదు, మా సిద్ధాంతాలు మాకు ఉంటాయి, మా డాక్టరీన్లు మాకు ఉంటాయి, మా తాతలు వీళ్ళందరూ మాకు ఇచ్చారు, మేము అలాగే ఉంటాం. ఇవన్నీ అలా కాదు ప్రియులారా. ఒకటి గమనించండి, ఒకప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నవారు ఒక టైం వచ్చినప్పుడు యోహాన్ దగ్గరికి రావాల్సి వచ్చింది. యోహాన్ దగ్గరికి వస్తేనే వాళ్ళకి విడుదల. యోహాన్ దగ్గర ఉన్న వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే లేకపోతే ఇంకా అక్కడే ఉండిపోతారు. ఇవాళ ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రభు చెప్పారు, పరిశుద్ధాత్మను మీ కొరకు పంపిస్తున్నాను, మీరు ఆయన మాట విని లోబడండి. మీ ప్రయాణంలో తోడుగా ఉండే దేవుడు ఆయన. ఇవాళ ఈ యొక్క అన్య జనాంగము యొక్క ప్రయాణంలో మనం పరమకాలను చేరాలంటే పరిశుద్ధాత్మ దేవునికి లోపడాలి, ఆయన కావాలని మనం పొందుకోవాలి. ఇవాళ నువ్వు ప్రశ్న అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావాలి. ఇంతవరకు నువ్వు కూడా పొందుకోకపోతే ఇప్పుడైనా ప్రభా నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను, నీ ప్రయాణం నేను కొనసాగించలేను, నీ సన్నిధి మాతో కూడా రాని అనలా. మోషే అంటాడు కదా, నీ సన్నిధి రాకపోతే నేను ముందుకు వెళ్ళలేనని చెప్పినట్లు ఇవాళ మనము కూడా ప్రభా నీవు నాకు కావాలి, నీవు నా హృదయంలోనికి రావాలని ఆయన, నేను ఇంకా ముందుకు సాగాలనుకుంటున్నాను, కడవరకు నిలబడాలనుకుంటున్నాను అని అనుకోగలిగితే, ఒకవేళ వేడుకోగలిగితే, ఒకవేళ ఇంకా ఎక్కడైనా చిలకరింపు బాప్తిస్మం ఉండిపోతే నేను నువ్వు మార్చుకొని ప్రభువు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుకో. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు, పరిశుద్ధాత్మతో నింపబడతారు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. దయచేసి ఈ మాటలు అంగీకరిస్తే నాతో పాటు కళ్ళు మూసుకుని ఏకీభవించండి. మరి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ కొరకు స్తోత్రములు నాయన. ప్రభు మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అవును తండ్రి, మారు మనసు అనేది అవసరమని మరొకసారి నేర్పించారు ప్రభు. ఒక స్థితిలో ఉన్నవారు మరొక కొత్త విషయాన్ని నేర్చుకోవాలంటే వాళ్ళకి మారు మనసు కావాలి. ఒక దగ్గర తనకి లాక్ అయిపోయిన వాడు దాన్ని దాటి బయటికి రావాలి, ఒక అడుగు ముందుకు వెళ్ళాలంటే ప్రభు మారు మనసు కావాలని ఆయన. అవును తండ్రికి యోహాను బాప్తిస్మంలో చిక్కడిపోయిన వారు యేసునామమున బాప్తిస్మం పొందాలి. యేసునామమున ఒకవేళ బాప్తిస్మం పొంది ఆగిపోయిన వాడికి ఎవరైనా ఉంటే వాడు పరిశుద్ధాత్మను కంపల్సరీ పొందుకోవాలి. అభిషేకంతో కూడిన వారు వారి మీద చేతులుంచగా వారు పొందుకున్నట్లు మేము చూస్తున్నాం. అవును తండ్రి, పరిశుద్ధాత్మ ఇక మరొకసారి మీరు ఉన్నారన్న సంగతి తెలియలేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు నాయన. ఇంకా లోకంలో చిక్కడిపోయి వివిధమైన డాక్టరీన్స్ మధ్యలో, సిద్ధాంతాల మధ్యలో నలిగిపోతున్న వారు ప్రభు వారందరినీ మరోసారి కనికరించారు. ఈ వర్తమానం ఎందరైతే వింటున్నారో నేను కూడా రావాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను బాప్తిస్మం పొందాలి, నాకు ఆ పరిశుద్ధాత్మనే వరము కావాలి అని ఇష్టపడి ఎందరైతే ఏకీభవిస్తున్నారు ప్రభు యేసుక్రీస్తు నామములో వారందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చును గాక. ప్రభు మీరే మీ యొక్క ఆత్మశక్తితో నింపండి, మీ బలంతో నింపండి, మీ బలములతో నింపండి నాయన. ప్రభు మీ కృపకు అప్పగిస్తున్నాను. ఈ లేఖనంలో విన్న వారందరి హృదయాన్ని మీరు బలపరచని, ఎత్తి పట్టుకొని సంపూర్ణ స్థితిలో మీరు నడిపించండి నాయన. మరొకసారి తండ్రి మీ లేఖనాలతో మా అందరితో మీరు మాట్లాడిన స్తోత్రాలు. అటు పరిశుద్ధమైన శ్రేష్టమైన వరముతో మమ్మల్ని అలంకరించి తండ్రి మీ యొక్క ఈవులను, వరములను ప్రభు మాకు ఇచ్చిన ఆయన మీరు అక్కడ కొరకు సిద్ధపరుస్తున్న స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా అందరి హృదయాలు మీరు ఫలింపజేసి నీరు కట్టి ఫలింపజేయమని మహిమా ఘనత మీరే పొంది మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం రాకడ పర్యంతం మనకు తోడై నడిపించి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామమున సదా సంపూర్ణ విజయం కలుగుగాక. అపవాదికి అంతా నాశనం కలుగుగాక. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించునుగాక. ఆమేన్.